ప్రతి మహిళ, ప్రతి స్త్రీ నిజాన్ని గ్రహించండి. ఇప్పుడు మహిళలు చాలామంది యువతులు ఏమనుకుంటున్నారు అంటే, విద్య నేర్చుకొని ఉద్యోగం చేస్తే గొప్పగా బ్రతకొచ్చు అని అనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు, నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం నేను ఒక్కటే చెప్తున్నాను. ఏ స్త్రీకైనా, ఏ యువతికైనా అన్నిటికన్నా పెద్ద ఉద్యోగం ఏంటంటే భార్య. పెళ్ళి కాకముందు ఫలానా వ్యక్తి బిడ్డ, ఫలానా మహిళ బిడ్డ అని చెప్పుకుంటారు. అది అంతవరకే. ఎంత చదువుకొని, ఎంత పెద్ద ఉద్యోగం సంపాదించుకొని, ఎంత సంపాదన ఉన్నా కూడా అక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగానికి జీవనాధారం లభిస్తుందేమో కానీ అమోఘం, అద్భుతం, ఆనందం, సంతోషం అయితే దొరకదు. ఒక సంతోషము, ఒక ఆనందము, ఒక అద్భుతం దొరకాలి అంటే భార్య అనే ఉద్యోగం కావాలి. ఏ స్త్రీ అయినా వివాహం చేసుకున్న తర్వాత భర్తకు, పిల్లలకు, అత్తామామలకు వండి పెడితే, శక్తి కొద్దీ సేవ చేస్తే అది బాధ్యతే అవుతుంది తప్ప దాస్యరికం కాదు. ఎప్పుడైతే యువతి వివాహం జరిగిన తర్వాత అత్తగారింట్లో అడుగు పెడుతుందో, ఆ అత్తగారిల్లే అన్నిటికన్నా పెద్ద కార్యాలయము, పెద్ద ఆఫీసు. ఇప్పటి భాషలో చెప్పాలంటే దాన్ని మించినటువంటి కార్యాలయము, దాన్ని మించినటువంటి ఆఫీసు ఇంకెక్కడా ఉండదు. ఎక్కడికో వెళ్ళి ఎవరి దగ్గరికో ఉద్యోగం చేస్తూ వాళ్ళు కనపడగానే నమస్కారం పెట్టి, చిన్న చిన్న పొరపాటు జరిగితే క్షమించమని కోరుకొని, ఏదైనా అవసరం ఉంటే దయచేసి అని కోరుకునే మహిళలంతా ఒకటికి 2 సార్లు ఆలోచించండి. భార్య అనేటువంటి పదం ఎంత పెద్ద ఉద్యోగం అంటే, ఒక ఇంట్లో ఒక వ్యక్తి భార్యగా అడుగుపెట్టిన తర్వాత ఆ భార్యగానే కాక తన భర్తకు సంబంధించిన తల్లిదండ్రులకు కోడలుగా, తన భర్తకు సంబంధించినటువంటి అన్నలకు మరదలుగా, తన భర్తకు సంబంధించినటువంటి తమ్ముళ్లకు వదినగా, ఆడపడుచులకు వదినగా ఒక అద్భుతమైన ఉద్యోగం ఉంటుంది. ఆ తర్వాత సంతానం కలిగితే కొడుకులకు, బిడ్డలకు తల్లిగా ఒక ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. ఆ తర్వాత కొడుకులకు, బిడ్డలకు వివాహం చేస్తే, కొడుకులకు, బిడ్డలకు సంతానం కలిగితే మనమణ్లకు, మనవరాండ్లకు అమ్మమ్మగా, నానమ్మగా ఇంకా ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. ఇంతకన్నా మించినటువంటి ఆనందం ఇంకెక్కడా ఉండదు. కలిగింది తిని అయిన కుటుంబంతో ఆనందంగా జీవించవచ్చు. ఏ స్త్రీకైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అన్నిటికంటే పెద్ద ఉద్యోగం భార్య అనే పదమే.